కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందన్నారు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు. ధనిక వర్గాలకు కార్పొరేట్ వాళ్ల కోసమే తప్ప రైతుల కోసం పనిచేసే చిత్తశుద్ది మోదీకి లేదన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో వ్యవసాయానికి సంబంధించిన అంశంపై సమావేశం నిర్వహించారు. స్వామినాథన్ కమిషన్ C2 పల్స్ ప్రకారం మద్దతు ధర కల్పించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, SKM నాయకుడు విసా కిరణ్ కుమార్, టి సాగర్, కన్నెగంటి రవి పాల్గొన్నారు. యూపీఏ హయాంలో వార్షికంగా వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరల పెరుగుదల కన్నా మోడీ హయాంలో ఆ పెరుగుదల వేగం ఇంకా తగ్గింది, కొన్ని మార్పులు చేయటం వలన అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే రైతాంగం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో జూలై 10వ తారీఖున ఢిల్లీలో జరిగేటటువంటి సమావేశంలో మన యొక్క డిమాండ్లు 100కి 100 పాళ్ళు న్యాయమైనవి, ధర్మమైనవి. కాబట్టి మన ప్రభుత్వం, దానికి అనుకూలమైన ప్రభుత్వం రాకపోయినా మనం ప్రయత్నం చేయాల్సిందే, మనం పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటంలో మన రైతు సంఘాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల పక్షంగా కూడా పోరాటం ఉండాలి. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఖచ్చితంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు ప్రజలు చెల్లించే పన్నుల రూపంలో వెళ్ళేటటువంటి డబ్బు, అట్లాగే ప్రజలు తమ యొక్క కష్టార్జిత నుంచి బ్యాంకుల్లో దాచుకుంటా ఉన్నటువంటి డిపాజిట్లు పప్పు బెల్లాల్లాగా ఈ రోజున మోడీ ప్రభుత్వం పెద్ద పెద్ద ధనిక వర్గాలకి ధారాగతం చేస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న తీసుకున్న నిర్ణయం 31,000 కోట్ల రూపాయలతో 40 లక్షల మంది రైతులకి ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటే ఒకే ఒక్క వ్యక్తికి, అందులోనూ కూడా మీరు పేపర్లో చూస్తున్నారు, తిరిగి మళ్ళీ ఆ అనిల్ అంబానీ చాలా పెరిగిపోతూ ఉన్నాడు. అతని యొక్క షేర్లు పెరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో అంత ఆడంబరంగా ఇది చేయబోతున్నారు. మనం అందరం వార్తలు చదువుతూనే ఉన్నాం. మొదటిది, కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రైతుల మీద కాల్పులు జరిపి 6 మంది రైతుల మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా కేంద్రంలో తీసుకొచ్చారు. ఆయనని ఈరోజు దేశవ్యాప్తంగా వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. దాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఆయనను వ్యవసాయ శాఖ మంత్రిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది. ఇంకా రెండవది, ఇప్పుడు వ్యవసాయ శాఖకు మన ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి వారు మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు చెప్పినట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మద్దతు ధరలు బాగా పెంచినమని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఈ పెరుగుతున్నటువంటి ధరలు చూసినప్పుడు 6% పైగా పెరిగి ఉన్నాయి. ఆ మేరకు పెంచినా కానీ మద్దతు ధరలు 6% కంటే ఎక్కువగా పెంచితే రైతాంగానికి ₹1 కూడా పెంచినట్టు లెక్క. కానీ 6% ఏ పంటలకు, ఏది నామినల్గా కొన్ని పంటలకు పెంచారు. ముఖ్యమైనటువంటివి అత్యధిక భాగం పండిస్తున్నటువంటి పంటలకు 5% లోపే మద్దతు ధరలు పెంచారు. అంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలు, విత్తనాల ధరలు పెరుగుతున్నాయి, పురుగు మందుల ధరలు పెరుగుతున్నాయి, నూర్పిడి పెరుగుతుంది, తర్వాత దున్నడానికి పెరుగుతున్నాయి, డీజిల్ ధర పెరుగుతుంది. కాబట్టి అది ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఆ రేటు పెరుగుతాం. మరోవైపు వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇప్పుడు పైప్ లైన్లు వేయడం కోసం కానీ, లేదా భారీ యంత్రాలు అవసరమైనటువంటి కొనుగోలు చేయడానికి కానీ వీటికి రేటు పెరుగుతాం. ఆ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కూడా ఈరోజు మద్దతు ధరలు పెంచలేదు కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇది పెంచినట్లు కాదు, రైతాంగాన్ని మరోసారి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 14 ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారు స్వయాన 300 సభలలో ఆయన మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇక్కడ అమలు చేసేదానికోసం పూనుకోలేదు.